అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా రోజులకు వీడియోలు తీస్తున్నామండి. నేను గోధుమ పిండితో గవ్వలు తయారు చేయడం ఎలానో చూపిస్తున్నానండి. బెల్లం గవ్వలు. మైదా పిండితో అయితే హెల్త్కి బాగుండదు కదండి, అందుకని 2 కప్పుల గోధుమ పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు బెల్లము, ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, తగినంత ఆయిల్ అండి. ఇప్పుడు తయారు చేసే పద్ధతి చూద్దాము. నెయ్యి వేద్దామండి కొద్దిగా. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఫస్ట్ బాగా కలుపుదాము. కొద్దిగా నీళ్ళు వేస్తూ మెత్తటి చపాతీల పిండిలా కలపండి. ఈ విధంగా మెత్తగా తడపాలండి. తడిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా బాండ్లు పెట్టి ఆయిల్ వేడి చేయాలండి. ఈ సైజులో బాల్స్ చేసుకుందామండి గవ్వలకు. ఇట్లాంటి గవ్వల పీట తీసుకొని ఇట్లా అంటే గవ్వలు వస్తాయండి. అన్నీ ఇదే విధంగా చేసుకొని బెల్లం పాకం చేసుకున్నామండి. హాఫ్ కప్పు వాటర్, A few moments later. పాకం ఇట్లా చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకొని చూడాలండి. చూస్తే ఇట్లా దగ్గరికి పాకం ఇట్లా దగ్గరికి అయితే ఇట్లా దగ్గరికి రావాలండి. ఇప్పుడు పాకం అయినట్టు మనం గవ్వలు ఫ్రై చేద్దామండి. నూనె వేడైందండి, గవ్వలు ఫ్రై చేద్దాం. దీంట్లో ఎన్ని వేసుకున్నా సరిపోతుందండి. గవ్వలు అన్నీ విడిపోతాయి, కొద్దిసేపటికి విడిపోతాయి. A few minutes later. ఫ్రై చేయాలండి మనం, లేకపోతే మాడిపోతాయి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు తీసి పాకంలో వేద్దామండి. నేను పాకంలో వేద్దామండి. మళ్ళీ ఇవి అలాగే ఇది కూడా చేయకండి. ఈ విధంగా పాకం గట్టి పడే వరకు పొయ్యి మీదే ఉంచాలండి. కొంచెం చిన్న మంట పెట్టి గవ్వలు రెడీ అయిపోతాయి. ఈ విధంగా కొద్దిగా 5 మినిట్స్లలో గట్టిగా అయిపోతాయండి. ఈ రెసిపీ గవ్వల రెసిపీ బాగుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.